హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో మునగాకుతో కారపొడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇంకా ఏ పదార్థంలోనూ ఉండదు అని చెప్పవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఇచ్చే మనం డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా రకాల రోగాలు రాకుండా నివారించవచ్చు. అలాగే మనం బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. మునగాకుని డైలీ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. రోజు మనం దీనిని తీసుకోవాలి అంటే నోటికి రుచిగా ఉండాలి. అలా రుచిగా ఉండాలంటే ఇలా కారపొడిని చేసుకోవాలి. అస్సలు ఆలస్యం చేయకుండా మునగాకుతో ఉండే హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా రుచికరమైన కారపొడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పొడి తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకున్నాను. మీకు మునగాకు మాత్రం దొరికితే అస్సలు వదలొద్దండి. దానితో ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీని చేసుకుని తీరండి. ఈ మునగాకులో వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ డి అధికంగా ఉంటాయి. ఈ మునగాకులో రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది. కళ్ళకి, జుట్టుకి, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ మునగాకు పొడిని డైలీ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. టాక్సిన్ కూడా రిమూవ్ చేస్తుంది. అంతేకాదు రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ కాల్షియం కూడా బెల్లీ ఫ్యాట్ని కూడా ఇది తగ్గిస్తుందండి. అందుకే మీరు చూసినట్లయితే ఎక్కడైనా డైట్ అని వినిపిస్తే ఈ మునగాకు పొడిని కంపల్సరీగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఫైనల్గా చెప్పాలి అంటే ఇది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ అన్నమాట. మనం ఎంత ఉపయోగకరమైన ఈ మునగాకుని మనం అస్సలు మిస్ చేయకూడదు. రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి. మునగాకుని శుభ్రంగా నీళ్ళలో కడిగేయండి. వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే ఆకులో ఉండే నీరంతా ఆరిపోతుంది. అదే ఎండాకాలంలో పొడి చేసుకున్నట్లయితే మోస్ట్లీ ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత పొడి చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్న కళాయిని పెట్టుకుని ఈ ఆకు మొత్తం వేసి చిన్న మంట మీదే నిదానంగా కలుపుతూ వేయించుకోండి. పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇందులో చెమ్మ అస్సలు ఉండకూడదు. చేతితో నలిపితే ఇలా ముక్కలు ముక్కలుగా విరిగిపోవాలన్నమాట. అలా వేయించాలి. చూడండి, ఆకుని ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న ఆకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక గుప్పెడు దాకా కరివేపాకును వేసుకుని కరివేపాకు కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు దోరగా చిన్న మంట మీదే వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే మీరు తినే కారం బట్టి 10 నుంచి 15 దాకా ఎండుమిరపకాయలని వేయండి. తుంచి వేస్తే మిరపకాయ లోపల వరకు చక్కగా వేగుతుంది. వీటిని కూడా చిన్న మంట మీదే వేయించుకున్న తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసేసి వీటిని కూడా లైట్గా చిన్న మంట మీదే వేయించండి. ఇవి త్వరగానే వేగిపోతాయి. వీటిని అన్నిటినీ కూడా వేయించిన తర్వాత ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకోండి. ప్యాన్ని పక్కకు దించి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మునగాకుని, కరివేపాకుని కూడా ఇందులోకి వేసి కలిపేసేయండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్వతహాగా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఇంగ్రీడియంట్స్. ఇలా ప్లేట్లో తీసుకున్నాక దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత వీటినన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ఎయిటెడ్ జార్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు ఈ మునగాకు పొడిని రోజు మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో 2-3 ముద్దలు ఈ పొడిని వేసుకుని కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒక ఔషధంలా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే ప్రకృతి సిద్ధి అయిన ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలుండే ఒక మెడిసిన్ని మనం డైలీ తీసుకున్నట్లే మనం ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.